నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మునీశ్వర్ అనే వ్యక్తి మృతి. నాయుడుపేటలో జరిగిన ఘటన. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. నెల్లూరు నగరంలోని స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ అనాథ శరణాలయానికి ఇసుకపాలెం టీడీపీ నేతలు వల్లూరు బాబురెడ్డి, మధుసూదన్ రెడ్డి చేయూత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మరియు నాయకులు. నాయుడుపేట ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంక్ వద్ద అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. 403 బస్తాల రేషన్ బియ్యంతో పాటు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సిఐ బాబీ. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మాధవి అనారోగ్యంతో మృతి. మాధవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పలువురు టీడీపీ నాయకులు, అధికారులు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మునీశ్వర్ అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు టీడీపీ కార్యకర్తలతో ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ పార్టీ అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అలా మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయుడుపేటలో పెట్టుకోవడం జరిగింది. ఆ నాయుడుపేట కార్యక్రమంలో ఉండగా ఒక టీడీపీ కార్యకర్త షామీనా వేస్తూ ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మన పార్టీ చేస్తున్నప్పుడు, మన పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్త చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలుస్తూ ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయం చేసేలాగా, అతనికి 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే, పెద్దమ్మాయి ఫార్మసీ చేసింది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పోస్టింగ్స్ పడినప్పుడు అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి చదువు అయిపోయాక అలాగే అమ్మాయి చదువు కోసం కూడా ఏదైనా మేము గవర్నమెంట్. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ అనాథ శరణాలయానికి ఇసుకపాలెం టీడీపీ నేతలు వల్లూరు బాబురెడ్డి, వసుధర్ రెడ్డి చేయూతనిచ్చారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ చేతుల మీదుగా 30,000 విలువైన నెలకు సరిపడా బియ్యం, నూనె, నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు అందజేశారు. కలెక్టర్తో చర్చించి స్థలం మంజూరుకు కృషి చేస్తామని, భవన నిర్మాణానికి అవసరమైన సాయం అందిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సెకండ్ డే నార్కేల్పల్లికి వచ్చాం, ముతుకూరు మండలం. ఈరోజైతే మా టీటీడీ బోర్డు మెంబర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మి గారు వచ్చారు. అట్నే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు వచ్చారు. ఈరోజు ఈ గ్రామం అంతా పర్యటిస్తాం. నేనేమంటానంటే, జనంలో పూర్తిగా అవగాహన వచ్చింది. ఒక్క తల్లికి వందనం, 3 బిడ్డలు, 4 బిడ్డలు, 5 బిడ్డలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రెండోది, రేపు అన్నదాత సుఖీభవ వాళ్ళు వచ్చి కేంద్రం 6,000 ఇస్తే 7,000 కలిపి 13,000 ఇచ్చారు. మనం 6,000కి ఎందుకు వెనక మారినాం, అది కూడా తొందరలోనే జరగబోతుంది. నేను ఒక్క మాట అయితే చెప్తా. ఈరోజు పింఛన్ 4,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదు. మొన్న నేను చెప్పాను, నిన్న కూడా బీహార్లో 400 ఉంటే
ఈ సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 700 పెంచి 1100 చేశాయి. నెలకి వృద్ధాప్య వితంతు పెన్షన్లు 1100 చేశారు. నిన్నటి దాకా 400 జూన్ దాకా, ఇప్పుడు 1100 చేశారు. మనం 4000. ఇండియాలో ఎక్కడ లేదు. 33,000 కోట్లు దీనికే పెడుతున్నాం. ఈ వైసీపీ వాళ్ళు అది జరగలేదు ఇది జరగలేదు. మేము ఒక్కటిని మీకు చెప్తా, ఈ కమింగ్ 4 ఇయర్స్తో కలిపి 5 ఏళ్లలో మీరు 19-24 వెల్ఫేర్ కోసం ఎంత చేశారో దానికి 3 times మేము ఖర్చు పెట్టబోతున్నాం. 3 times, నో డౌట్. మీరు కొలాప్స్ చేశారు, సిస్టమ్స్ని కొలాప్స్ చేశారు. రోడ్లు R&B మూతపడింది, వ్యవసాయ శాఖ మూతపడింది, నీటిపారుదల శాఖ మూతపడింది, విద్యా వ్యవస్థ కూర్చారు. ఇప్పుడు 160 పనులు చేశాం. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 160 దగ్గరలో డీసిల్టింగ్ చేసాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. నువ్వు మెయింటెనెన్స్ ఆపేసావుగా, చేయకుండా తినేశారు కదా. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో FDR, NREGS, రెగ్యులర్ మెయింటెనెన్స్, డీసిల్టింగ్ మొత్తం తినేసారు. ఆ పని మేము చేయలే. తిరుపతి జిల్లా నాయుడుపేట SKLS పెట్రోల్ బంక్ వద్ద నాయుడుపేట పోలీస్ స్టేషన్ సిఐ బాబీ PDS రైస్ రవాణా చేయబడుతుందని రాబడిన సమాచారం మేరకు విన్నమాల క్రాస్ రోడ్ వద్ద 403 బస్తాల రేషన్ బియ్యంను, లారీ డ్రైవర్ గజేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షిఫ్ట్ చేసుకుంటే అది వేరే పని. వాడు మాకు కమ్మేస్తున్నాడు, మోతాలు మార్చేస్తున్నాడు. అసలు రేషన్ షాప్ చూసినట్టే ఉన్నాయి. వాళ్ళు పోతుంటే కలుస్తుంది. ఏం మిల్లి చెప్పావు పాయింటా లారీ లోడింగ్ తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. ఇక జరిగిపోయినావా? మనుబోలు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మాధవి అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులతో పాటు స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మనుబోలులో విధులు నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండే మాధవి ఉన్నఫలంగా మృతి చెందడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబం ఆమె మీద ఆధారపడి జీవనం సాగిస్తుందని మండల ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏఐఐఈఏ యూనియన్ 75వ వార్షికోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమానికి 2 డైనింగ్ టేబుల్స్, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సయ్యద్ మహబూబ్ బాషా, మీరా సాహెబ్, ఏఏఓ శర్మ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ICEU బ్రాంచ్ కార్యదర్శి ఎన్ శివకుమార్, బ్రాంచ్ అధ్యక్షులు మనోజ్ కుమార్, కార్యదర్శి ఎన్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మహబూబ్ బాషా, శర్మ, ఆఫీసర్ SK మీరా సాహెబ్, యోగి పాల్గొన్నారు.
75 సంవత్సరాలు ఐసీయూ యూనియన్ ఎల్ఐసి యూనియన్ 5 సంవత్సరాల భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని మా ఎంప్లాయీస్ అందుపట్లకి దాతగా మా ఏవో గారు శర్మా సారు వాళ్ళిద్దరూ సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఒక డైనింగ్ టేబుల్ డొనేట్ చేశారు. పూర్వ ఎంప్లాయీస్ అందరూ వేసిన వాటిలో ఈ ప్లాటినం సెలబ్రేషన్స్లో భాగంగా మీకంటూ కొంత సహాయం పడాలని ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఇవాళ దాతలుగా వ్యవహరిస్తున్న శర్మా సార్, మా సార్ది చాలా పెద్ద మనసు, మంచి మనసు. ఎందుకంటే చాలా సహృదయంతో చాలా మంచి సహాయం చేస్తున్నారు, చాలా యూస్ఫుల్. అలాగే మెహబూబ్ బాషా సార్కి మా మీరా సార్కి తీసుకొచ్చి ఇచ్చిన రైస్ బ్యాగ్స్, ఇచ్చిన టేబుల్స్కి, ఇవి ఎంప్లాయీస్కి ఇవన్నీ మీరు తీసుకొని పాత బట్టలు మీకు ఉపయోగపడతాయని అందరం సేకరించి తీసుకొచ్చాము. ఇందులో భాగంగా ఇవన్నీ సేకరించాలని మనం. నమస్కారం. అదే ఎల్ఐసిలో యూనియన్ ఉంటుంది, ఎల్ఐసి సంఘం తెలుసు కదా, ఎల్ఐసిలో సంఘం ఉంటుంది. ఆ సంఘము 75 ఏళ్ళు పెట్టి, ఎల్ఐసి పుట్టక ముందు సంఘం ఉంది. సో 75 సందర్భంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ తరఫున మా చేతనైనందుకు సహాయం చేద్దాం. పెద్దవాళ్ళకి అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాల్లోని వీసీ మరియు రిజిస్ట్రార్ ఛాంబర్లలో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా పొందుపరిచి వారికి గౌరవం కలిగించారు. కానీ విక్రమసింహపురి యూనివర్సిటీలో కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పొందుపరుచుకోకపోవడం చాలా దురదృష్టకరమని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, దగ్గోలు సుమన్, మస్తాన్, చిన్న, విష్ణు, నవేక్ తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఈరోజు గౌరవనీయులు పెద్దలు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిది, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకు ఇచ్చామనంటే, 2008 నుంచి 2017 వరకు కూడా నెల్లూరు నగరంలో ఈ యొక్క విక్రమసింహపురి యూనివర్సిటీ అద్దె భవనాల్లో నడుస్తూ ఉండేది. ఆనాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులందరూ కూడా సైకిల్ ర్యాలీలాగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విజయవాడకి వెళ్ళడం, అక్కడ నుంచి ఆయన హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే 2017లో ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి తెలియజేసే విధంగా యూనివర్సిటీని ఇమీడియట్లీ సొంత భవనంలోకి మార్చాలని చెప్పడం, వెంటనే వారానికల్లా అద్దె భవనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇక్కడికి మార్చడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాంఛనంగా ఈ యొక్క యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దాంతో విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. దీనికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు నెల్లూరు జిల్లా వాసి. అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే మొట్టమొదటి స్పందించే వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన యొక్క ఫోటోని యూనివర్సిటీలో ఏదైతే వైస్ ఛాన్సలర్ విభాగంలోనూ గురు పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబాకు పల్లకి సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన బృందం వారికి
డాక్టర్ సి రోహిణి దాతృత్వంతో చీరలు పంచెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మాధురి, సుజాత, సభ్యులు రాజలక్ష్మి, జీవని లక్ష్మి, సునీత, మంజుల, పద్మ, శశిరేఖ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడాలా లేడీస్కి, జెంట్స్కి అందరికీ బట్టలు మనం డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ రోజు నుంచి ఇక్కడ మందిరంలో సప్తాహం అని, నామ సప్తాహం అని సాయిబాబా గురించి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనే మాట ఒక వారం రోజులు రాత్రి పగలు కంటిన్యూస్గా గుడిలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మనకు ఫస్ట్ ప్రోగ్రాం డాక్టర్స్ డే అయిపోయిన తర్వాత రెండో ప్రోగ్రాం ఇక్కడ సాయిబాబా మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా మనం చేస్తున్నాము. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాంకాంగ్ నుంచి శ్రీమతి సుజాత గారు, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ గారు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి చేతుల మీదుగా మనం ఈరోజు ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా చక్కగా భజన చేసి భగవంతుడి కృపకు పాత్రలు అవుతున్నారు. మీకు కూడా మా అందరి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మందిరంలో మీరు వారం రోజులు ఉండి వస్తున్నారు. మన రాజలక్ష్మి మేడం గారి వాళ్ళ సిస్టరు, ఆమె హాంకాంగ్లో ఉంటూ ఈరోజు అమరావతిలో కూడా ఆమెకి కొంత వర్క్ ఇచ్చున్నారు. అదంతా డెవలప్మెంట్ చేస్తున్నందుకు దాంట్లో కూడా ఆమె భాగస్వామిగా అయ్యున్నారు. వారి ఈ అమ్మాయి మన రాజలక్ష్మి మేడం గారి సొంత చెల్లెలు. ఆమె గురించి కూడా రెండు మాటలు రాజలక్ష్మి మేడం గారిని కూడా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సాయిబాబా టెంపుల్ని దర్శించుకోవాలని చాలా అనుకుంది, అది కుదరలేదు. కానీ ఈ శుభ సమయంలో కుదరడం అనేది తన అదృష్టంగా భావిస్తూ స్వామివారిని పొద్దున్నే దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో తను పాల్పంచుకోవడం అనేది తనకి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. తర్వాత ఈ ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమం అంటే స్త్రీలకి, పురుషులకి కూడా ఈ కార్యక్రమం అంటే కొత్తగా ఏర్పడినటువంటి టీం మొత్తం ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మాది రెండో ప్రోగ్రాము. ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి సన్మానం చేయడం జరిగింది. ఇది రెండో ప్రోగ్రామ్గా బాబా గుడిలో అందరికీ వస్త్ర పంపిణీ చేయడం ఈరోజు పెట్టుకున్నాము. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో బాబా గుడిలో చేయడము అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా ఈ సంవత్సరం చేయాలని అందరి సహకారం నాకు అందాలి. మనుబోలు కోదండరామాపురం పిడూరు రోడ్లో వెలిసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకి సేవ, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయకర్తలుగా కీర్తిశేషులు పాపనం శ్రీనివాసులు జ్ఞాపకార్థం వారి భార్య శ్రీలక్ష్మి, కుమారులు విఘ్నేష్, లలిత్ కుమార్ వ్యవహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాట్లాడుతూ విద్యుత్ షాక్ తో మునీశ్వర్ అనే వ్యక్తి మృతి. నాయుడుపేటలో జరిగిన ఘటన. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. నెల్లూరు నగరంలోని స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ అనాథ శరణాలయానికి ఇసుకపాలెం టీడీపీ నేతలు వల్లూరు బాబురెడ్డి, మధుసూదన్ రెడ్డి చేయూత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మరియు నాయకులు. నాయుడుపేట ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంక్ వద్ద అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. 403 బస్తాల రేషన్ బియ్యంతో పాటు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సిఐ బాబీ. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మాధవి అనారోగ్యంతో మృతి. మాధవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పలువురు టీడీపీ నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.